నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా ప్రారంభమైన జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు. పాల్గొన్న మేధావులు, ప్రముఖులు. ప్రపంచ శాంతి కోసం సైన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మజ్జి సిరిసహస్ర. భోగాపురం ఎయిర్పోర్టు పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధమవుతుందని ప్రకటన. చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ద్వారా విధి వంచితుడికి జీవనోపాధి కల్పించిన మజ్జి సిరిసహస్ర. తమ సంస్థ ద్వారా మంచిని పెంచడమే లక్ష్యమని స్పష్టీకరణ. మంచిని పెంచుదాం, మంచిని పంచుదాం అనే లక్ష్యంతో ఏర్పాటైన చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ద్వారా ఆర్థికంగా జీవనోపాధి లేని వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని మజ్జి సిరిసహస్ర స్పష్టం చేశారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద వెన్నుముకకు శస్త్రచికిత్స జరిగి నడవలేని స్థితిలో ఉన్న పాండురంగ జనార్దన్ రావు అనే వ్యక్తికి మజ్జి సిరిసహస్ర జీవనోపాధి కల్పించి సహాయం చేశారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం విజయనగరంలోని పుచ్చల వీధిలో నివసిస్తున్న పాండురంగ జనార్దన్ రావుకి వెన్నుముకకు పెద్ద ఆపరేషన్ అయి మంచాన పడ్డాడు. కనీసం తన పనులు తాను చేసుకోలేక అవస్థలు పడుతున్నాడు. కుటుంబ పెద్దగా తనపైన తన కుటుంబం ఆధారపడి ఉందని కలత చెంది ఎంతో మందికి సహాయం చేసి జీవనోపాధి కల్పిస్తున్న చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ గురించి తెలుసుకొని తన బ్రతుకు తెరువు కోసం సహాయం చేయమని కార్యాలయాన్ని ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న సిరిసహస్ర వెంటనే స్పందించి తానే స్వయంగా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ వ్యాపార నిమిత్తం సామగ్రిని, తోపుడు బండిని అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అంజనీ కుమార్, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మన విజయనగరంలో ఉన్న పుచ్చల్ వీధి నుంచి జనార్దన్ బాబాయ్ ఇంకా వెంకటరత్న పిన్ని వచ్చి కొన్ని రోజుల క్రితం వచ్చి నాకు వాళ్ళ సమస్య చెప్పడం జరిగింది. నేను ఆ రోజే హామీ ఇచ్చాను, బాబాయ్ పిన్ని కూతురుగా, మీ బిడ్డగా నేను తోచినంత సాయం ఖచ్చితంగా చేస్తానని. నేను చెప్పినట్టు ఈరోజు తోపుడు బండిలో బజ్జీలు, పకోడీలు ఇవి వేసుకుంటారు, ఇది వాళ్ళ జీవిత వృద్ధి అని చెప్తే నేను వెంటనే బండి ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే మన విజయనగరం జిల్లా, మన ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ జిల్లా, 3 జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి చిన్న శ్రీను సోల్జర్స్ అన్న మా సంస్థ పెట్టి 2 సంవత్సరాలైనా ఎటువంటి సాయం కావాలి అని మా దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి తోచినంత మేమెంత సాయం చేయగలమో ఖచ్చితంగా చేశాము. ఈ ఉత్తరాంధ్ర మొత్తంలో ఒక యూనిక్ పని మేము మాత్రమే చేస్తుంది ఏమైనా ఉందంటే జీవనోపాధి కలిగించడం. అంటే జీవనోపాధి కార్యక్రమంలోని భాగంగా తోపుడు బల్లి, పానీపూరి పెట్టుకోవడానికి కానీ, కాయగూరలు కానీ ఇలాంటి బళ్ళు ఏమైనా కావాలంటే అది మేము మాత్రమే చేస్తున్నాము. సిరమ్మ, నువ్వు ఇది చెయ్యాలంటే ఖచ్చితంగా మాకు తోచినంత మేము సాయం చేస్తున్నాము. ఇలానే ఇంకేమైనా నా సైడ్ నుంచి సాయం కావాలంటే ఎల్లప్పుడూ ఈ సిరమ్మ మీకుందని ఈ విధంగా నేను హామీ ఇస్తున్నాను. విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో బంగారు కుటుంబాలపై నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రమీలా గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ పీరు బండి హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు కుటుంబాల సర్వేను పగడ్బందీగా నిర్వహించి అర్హులైన కుటుంబాల జాబితాను ఖచ్చితంగా తయారు చేయాలని గ్రామ కార్యదర్శులకు సూచించారు. గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. గ్రామ కార్యదర్శులకు పలు సూచనలు చేస్తూ సర్వే విధానంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
కార్యదర్శులు నిర్వహించే రోజువారీ విధుల్లోనే ఈ బాధ్యత కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యదర్శులకు కేటాయించిన కుటుంబాలను కనీసం వారానికి ఒకసారి పర్యవేక్షించాలని నిర్దేశించారు. వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చే మార్గదర్శులతో కూడా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. మార్గదర్శులకు బంగారు కుటుంబాలకు మధ్య ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాములమ్మ, వైసీపీ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడం మండలం ఎద్దనవలస విద్యుత్ సబ్స్టేషన్ వద్ద డీఈబీ రఘు ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారులతో మేము అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మండలంలో ఉన్న విద్యుత్ వినియోగదారులతో సమావేశం నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే అంశాలపై సమావేశంలో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోవడం లేదని వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ జి శివకుమార్, ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అట్టహాసంగా శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవులు, కళాకారులు విజ్ఞాన భాండాగారంగా ఉన్న విద్యల నగరమైన విజయనగరంలో రాష్ట్ర మహాసభలు జరగడం ఆనందంగా ఉందన్నారు. గురజాడ లాంటి దేశభక్తులు నడయాడిన నెల మీద మహాసభలు జరగడం స్ఫూర్తిదాయకమన్నారు. నేటి సమాజంలో జేవీవీ అవసరం ఎంతో ఉందని, శాస్త్రీయ ఫలాలు ప్రజలకు అందాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన సమాజం కోసం శాస్త్రీయ దృక్పథం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఆధునిక సమాజం గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం తమపై ఉందని, దేశం ఎందుకు వెనుకబడిపోయిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో పేరుగాంచిన టాప్ 100 యూనివర్సిటీలలో ఒకటి కూడా దేశంలో లేదన్నారు. జేవీవీ గురజాడ అప్పారావు సాక్షిగా మెరుగైన సమాజం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేవీవీ సభ్యులు డాక్టర్ గయానంద్, డివి రమణ, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, కె విజయగౌరి, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర, ఇతర ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. ప్రదేశ్ జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు తెలుగువారి సాహితీ సాంస్కృతిక రాజధాని అయిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్నాయి. జన విజ్ఞాన వేదిక దశాబ్దాలుగా ప్రజల కోసం సైన్స్, శాంతి కోసం సైన్స్, స్వావలంబన కొరకు సైన్స్ అనే లక్ష్యాలతో పనిచేస్తుంది. ఒకవైపు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుత విజయాలు సాధిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఆకాశ రోదసి యానాలకు వెళ్తున్నాం. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో సాంకేతిక రంగం, సమాచార సాంకేతిక రంగాల లాంటిలో ముందుకు పోతున్నాం. కానీ మరోవైపు ఇప్పటికీ ప్రజలకు శాస్త్ర విజ్ఞాన ఫలితాలు అందడం లేదు. అందుకే జన విజ్ఞాన వేదిక లక్ష్యం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఈరోజు ఒకవైపు శాస్త్రీయ అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు రకరకాల మూఢనమ్మకాల్ని, అంధవిశ్వాసాలని కావాలని సమాజంలో కొన్ని రకాల శక్తులు ప్రేరేపిస్తూ ఉన్నాయి. అందువల్ల శాస్త్రీయ అవగాహనను అన్ని రంగాల్లోకి వ్యాపించాలని, భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని సమాజంలో పెంచాలి అన్నది లక్ష్యం. ఈరోజు శాస్త్ర విజ్ఞానం ప్రజలందరి జీవితాల్లో మార్పు కొరకు కాకుండా లాభాల కొరకు సైన్స్, కొద్దిమంది ప్రయోజనాల కొరకు సైన్స్, యుద్ధాల కొరకు సైన్స్, ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో శాస్త్ర విజ్ఞానం స్వావలంబన కోసం, శాంతి కోసం, ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి ఫలితాల కోసం, శాస్త్ర విజ్ఞాన దుష్ఫలితాలను నివారించడం కొరకు జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 40కి పైగా సైన్స్ సంస్థలు అఖిల భారత ప్రజా సైన్స్ నెట్వర్క్, ఆల్ ఇండియా పీపుల్స్ నెట్వర్క్లో భాగంగా పనిచేస్తున్నాయి. అందులో జన విజ్ఞాన వేదిక కూడా ఒకటి. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలు విజయవంతం కావాలని ఆశిస్తున్నారు.
విజయనగరంలో జరిగిన జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర పాల్గొని ప్రపంచ శాంతి కోసం సైన్స్ అనే అంశంతో రచించిన జ్ఞాపిక అనే పుస్తకాన్ని తన సోదరుడు స్వర్గీయ ప్రణీత్ జ్ఞాపకార్థం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం సైన్స్ ముఖ్యమైనదని, సమాజ స్థిరమైన అభివృద్ధికి సైన్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. సాహిత్యం ద్వారా జేబీవీ ఆలోచనలను, శాస్త్రీయ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించవచ్చన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మజ్జి సిరిసహస్రను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జేబీవీ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. కొత్త పాటల మేలు కలయిక కావాలని గురజాడ చెప్పాడు. ఈ గురజాడ చెప్పిన ఈ మాటలు నిజం చేస్తూ మన ముందు ఒక యువతి ఉన్నారు. ఆమె సిరి సహస్ర గారు చిన్న శ్రీను సోల్జర్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు కోవిడ్ సందర్భంగా మొదలుపెట్టి ఈ రోజు వరకు అనేక సేవా కార్యక్రమాలు, అనేక దాతృత్వంకి సంబంధించిన కార్యక్రమాలు విరివిగా చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజే పేదవాళ్ళకి కోవిడ్ పనులు పంపిణీ చేస్తూ మన దగ్గరకు వచ్చారు. మీరు జనవిజ్ఞానం నేర్చుకోవాలి కదా, మేమంటో మీరు ఏం చేస్తారు, మీకు జ్ఞానం కావాలి కదా, అందుకు ఒక పుస్తకాన్ని మీ కార్యకర్తలకు ఇవ్వండి అని చెప్పేసి జ్ఞాపిక, మేమంటో అంటే జ్ఞాపికని వాళ్ళ తమ్ముడు జ్ఞాపకార్థం స్పాన్సర్ చేశారు. ఆ గ్రంథం మన ముందుంది. జిల్లా అభివృద్ధిలో తనదైన పరిపాలనా విధానాలతో, సేవాభావంతో జిల్లా ప్రజలు, అధికారులందరి మన్ననలు పొంది చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అని జిల్లా అధికారులు ప్రశంసలు కురిపించారు. జిల్లా ఆవిర్భావం తరువాత రెండో జిల్లా కలెక్టర్గా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి తనదైన ముద్రను వేశారని కొనియాడారు. జిల్లా కలెక్టర్గా విశిష్ట సేవలందించి బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు అభినందన సభ మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ వెనుకబడిన మన్యం జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఆయన కృషి, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, జిల్లాలో దాదాపు 14 నెలలు పనిచేశానని, ఇక్కడ పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. మన్యం జిల్లా గిరిజన సంప్రదాయాలు, వారి ప్రేమాభిమానాలు, కల్మషం లేని హృదయాలు వెలకట్టలేమని పేర్కొన్నారు. జిల్లా అధికారుల సహకారంతోనే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానం సాధించగలిగిందన్నారు. తన పాలనా కాలంలో అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా అధికారులు కలెక్టర్ను ఆత్మీయంగా సన్మానించి పుష్పగుచ్చాలతో అభినందించారు. జ్ఞాపికలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చేశానని నేను అనుకోవట్లేదు, అసలు నేనేం చేయలేదని అనుకుంటున్నాను ఇప్పటికి కూడా. వాస్తవంగా ఏదో అంటారు కదా, మనకి భూతద్దంలో సూర్యుడి కిరణాలన్నీ ఒక చోట కేంద్రీకృతం అయితే అక్కడ ఒక సెగ తగిలి అక్కడ ఎనర్జీ పుడుతుంది, అగ్ని వస్తుంది. సో నా యొక్క హార్డ్ వర్క్ అంతటికి కారణం ఏంటంటే మీలాంటి కిరణాలన్నీ కలిసి అక్కడ అగ్ని వచ్చింది. నేను కనబడుతున్నాను అక్కడ, కానీ ఫోకస్ పాయింట్ కింద. బట్ ఆల్ ద రేస్, యు ఆర్ మై రేస్, యు ఆర్ మై ఎనర్జీ, యు ఆర్ మై టీమ్. క్రికెట్లో అందరూ సెంచరీలు కొట్టిన కప్పు మాత్రం కెప్టెనే తీసుకెళ్ళిపోతాడు. సో అలాగా మీరందరూ బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి నేను కప్ తీసుకోవడానికి అప్పుడప్పుడు వెళ్తున్నాను. బట్ ఐఎమ్ జస్ట్ కెప్టెన్, యు ఆర్ ఆల్ మై ప్లేయర్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఈ జిల్లాలో పనిచేసినందుకు. అండ్ 14 నెలల చిల్లర పనిచేశాను. బట్ ఇట్ గివెన్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్.
నాకేదో మై ఓన్ విలేజ్, నా సొంత ఊరు, సొంత ప్రజలు, సొంత మనుషుల్ని వదిలి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అన్ని రంగాల్లో ప్రగతి సాధించేలా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని మన్యం జిల్లా కొత్త కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో ఈ జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలను అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్వతీపురం మన్యం నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలను శనివారం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమాభివృద్ధికి, విద్య, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టు సాధిస్తానని, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని స్పష్టం చేశారు. గతంలో కంటే మన్యం జిల్లాలో అభివృద్ధి పనులు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యూరియా కోసం గత 3 రోజులుగా రైతులకు స్లిప్పులు ఇచ్చి తిప్పుతూ ఇప్పుడు రాజాం మండల రైతులకే యూరియా ఇస్తామంటూ యాజమాన్యం చెప్పడంతో వాగ్వివాదం నెలకొంది. ఈ మేరకు రాజాం, శ్రీకాకుళం ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు వెళ్లిన పోలీసులతో విషం తాగి చస్తామంటూ బెదిరించారు. యూరియా కోసం ప్రభుత్వం మోసం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కాగా రైతుల ఆందోళనలతో పట్టణంలోని ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయనగరం జిల్లా కలెక్టర్గా ఎస్ రామసుందర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయవాడ నుంచి బదిలీపై విజయనగరం వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు నూతన కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యల నగరమైన విజయనగరం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలతో మమేకమై సమస్యలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. సార్ కొంచెం చిన్న మార్నింగ్ అంతా ప్లాన్ చేసినా అంత డిస్టర్బ్ అయిపోయింది. మీటింగ్ రెవెన్యూ
నా పేరు రామ్ సుందర్ రెడ్డి, నేటివ్ కడప డిస్టిక్ నాది. విజయనగరంలో వర్క్ చేయడం ఫస్ట్ టైం నాది. అండ్ ఇక్కడికి వచ్చే ముందే మనకి ఆనరబుల్ సీఎం గారు వాట్ ఆర్ ది ప్రయారిటీస్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్ అని ప్రతి కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, కొత్తగా పోస్ట్ చేసిన వాళ్ళు కానీ రిటైన్ అయిన వాళ్ళతో కూడా. అండ్ మన డిస్టిక్ వచ్చేప్పటికి భోగాపురం కానీ, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ, ఫిషింగ్ జెట్టి కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ వీటిని చెప్తూ, అలాగే ఫార్మర్స్ ఇష్యూస్ కానీ వీటన్నిటిని కూడా హైలైట్ చేయడం జరిగింది సీఎం గారు. వేర్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ నేషనల్ హైవేస్, ల్యాండ్ అక్విజిషన్, ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది సార్ కూడా. అండ్ ఇండివిజువల్గా ఈచ్ కలెక్టర్తో ఇండివిజువల్గా సార్ మాట్లాడడం జరిగింది. అండ్ దిశానిర్దేశం చాలా క్లియర్గా చేశారు సార్. అండ్ అందరినీ కూడా ఎవరినైతే ఇక్కడ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాట్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అనేది కూడా చాలా క్లియర్. సిన్స్ ఈ రోజే నేను వచ్చి జాయిన్ అయ్యాను. అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మై డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మై మండల్ ఆఫీసర్స్ అండ్ ఎవరివన్ విల్ వర్క్ టుగెదర్ లైక్ ఎ టీమ్ లాగా వర్క్ చేసి విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఎంత ఎర్లీగా వీలుంటే అంత ఎర్లీగా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. వీ నీడ్ టు బీ ఆన్ అలర్ట్ ఎవ్రీ డే. అండ్ అలర్ట్గా ఉంటూ మనము ఏ రోజుకి వచ్చినా ఆ రోజు ప్రాబ్లమ్స్ ఆ రోజు సాల్వ్ అయ్యేట్టు మనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం, భావితరాల కోసం 17 మెడికల్ కళాశాలను మంజూరు చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో 17 మెడికల్ కళాశాలలకు 7 పూర్తి చేసిన ఘనత వైసీపీదేనని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నియోజకవర్గంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యం జరుగుతున్నా, గంజాయి తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, హోంమంత్రిగా పనిచేస్తున్న అనితకు పోలీస్ శాఖపై పట్టులేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో 3 దశల్లో 17 మెడికల్ కళాశాలలు పూర్తి చేయడానికి లక్ష్యం పెట్టుకున్నామన్నారు. కమిషన్ల కోసం కూటమి నాయకులు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడంతో పేద విద్యార్థులకు మెడికల్ సీట్స్ అందకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు. అత్యంత వెనుకబడిన జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాకు మంచి వైద్యం, విద్యను, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించకుండా ప్రైవేటు పరం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నిజంగా చింతిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్ గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో విజన్ తోటి పేద ప్రజలకు మంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని, పేదవాడి ఆరోగ్యం మెరుగుపరచాలని, ప్రతి పేదవాళ్ళు, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను పొందాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతో ముందు చూపుతోటి 17 మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి, క్లాసులు కూడా ప్రారంభించి, రెండు కాలేజీలు పూర్తి చేసి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత క్లాసులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఆ 7 మెడికల్ కాలేజీలు కూడా విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల 7 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మిగిలిన 10 కాలేజీలు, వివిధ దశల్లో ఉన్నటువంటి మిగిలిన 10 మెడికల్ కాలేజీలని కూడా ఈ రోజు ప్రైవేటైజేషన్ చేస్తాము, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ 3 దశల్లో ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా కంప్లీట్ చేయాలి 3 దశల్లో అన్నది పెట్టుకోవడం జరిగింది. 7 మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేసి 2024-25 అకాడమిక్ ఇయర్కి ఇంకొక 4 కాలేజీలు ప్రారంభించాలని, అదేవిధంగా 2025-26 అకాడమిక్ ఇయర్కి ఇంకొక 6 కాలేజీలు క్లాసులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా ప్రారంభించడం జరిగింది. మేము 10 మెడికల్ కాలేజీలని కూడా పూర్తి చేయలేము, మాకు చేత కాదు, మాది అసమర్థ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చేతులు ఎత్తేసి పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ అని చెప్పేసి ఈరోజు ప్రైవేటీకరణ దిశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నిజంగా దురదృష్టకరం.
భోగాపురం విమానాశ్రయంలో 86% పనులు పూర్తి చేయడం జరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలన నిమిత్తం ఇచ్చేసిన రామ్మోహన్ నాయుడు ముందుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు 86% మేర పూర్తయ్యాయన్నారు. అనుకున్న సమయానికి ముందుగానే పూర్తి చేయాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. గత 14 నెలలుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయని ఇప్పటి వరకు 7 సార్లు పర్యటించి ప్రాజెక్టు మీద రివ్యూ చేపట్టామన్నారు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోనే అత్యంత అందమైన ఆహ్లాదకరమైన ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలకడానికి భోగాపురం ప్రధాన కేంద్రంగా ఉండబోతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు. ఎప్పటిలోగా దీని యాక్చువల్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడనంటే డిసెంబర్ 2026 అని చెప్పారు. అప్పుడు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి జిఎంఆర్ వారు డిసెంబర్ 2026 అని అంటే ఇది ఎట్టి పరిస్థితిలో జూన్ 2026కే కంప్లీట్ అవ్వాలని చెప్పిన తర్వాత టైమ్ లైన్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ని ఇంకా స్పీడప్ చేసి అదే రకంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గత 14 నెలలుగా చాలా శరవేగంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ 14 నెలల్లో 7 సార్లు ఫిజికల్గా విజిట్ చేశాను. ప్రతి ఒక్క అంశం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రన్వే కానీ, టెర్మినల్ బిల్డింగ్ కానీ అన్నీ కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. పర్సంటేజెస్ వైజ్ తీసుకుంటే ఓవరాల్గా ప్రాజెక్టు తాలూకుది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ మనం 86% పూర్తి చేసుకున్నాం. ఓవరాల్ ప్రోగ్రెస్ మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేసాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ని 90% పూర్తి చేసాం. ఎడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేసాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లాలో వాగ్దేవి సమారాధన అధ్యక్షులు డాక్టర్ స్వప్న హైందవి ఇతర సభ్యులచే రచింపబడిన శ్రీ పైడితల్లి అష్టోత్తర శతనామావళి కరదీపికను ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న హైందవి మాట్లాడుతూ శ్రీ పైడితల్లి సిరిమాను సంబరాలు సమీపిస్తున్న తరుణంలో అమ్మవారి భక్తులు అమ్మవారిని ఉపాసించడానికి సౌలభ్యంగా ఉండేటట్లు ఈ అష్టోత్తర శతనామావళి కరదీపికను రూపొందించినట్లు తెలిపారు. ఈ కరదీపిక ద్వారా పైడితల్లిని పూజించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి సమారాధన సభ్యులు సుభద్ర, పాత్రో, అంబాజీ తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనం జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పైడిమాంబ అష్టోత్తర శతనామావళిని గౌరవ ఎమ్మెల్యే వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర కల్పవల్లి మన పైడితల్లి అమ్మవారికి సంబంధించి ఈరోజు రాట మహోత్సవాన్ని వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారి అష్టోత్తరంతో అర్చన చేయాలనే ఉద్దేశంతో ఒక కరదీపిక రూపంలో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అమ్మవారి దీక్షాపీఠ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు పాత్రో గారి ఆశీస్సులతో మరి మా కమిటీ సభ్యులు గౌరవ సలహాదారు సుభద్రా మేడం గారు మరియు మా కమిటీ సలహాదారు అయినటువంటి అమ్మాజీ అమ్మగారి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళితో అర్చించుకుంటే వారి యొక్క కోరికలు తీరి
అమ్మవారి పట్ల వాళ్ళకి అపారమైనటువంటి అవ్యాజమైనటువంటి భక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కరదీపికను ఆవిష్కరించాము. ఈ కరదీపిక ద్వారా భక్తులందరూ కూడా అమ్మని అర్చించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 2 జిల్లాల వ్యాప్తంగా 19 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బబిత మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు మరియు వ్యాజ్యానికి ముందు దశలో ఉన్న వివాదాలను లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులను మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంక్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, భూమి తగాదా కేసులు, కుటుంబ తగాదాలు వంటి సమస్యలను ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో భాగంగా ఇప్పటివరకు 20,000 కేసుల వరకు రాజీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ సివిల్, క్రిమినల్ మరియు రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా సాల్వ్ చేయడం అవుతుంది. ముఖ్యంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఓపీస్ కూడా సాల్వ్ చేసి అత్యధిక కాంపన్సేషన్ అమౌంట్ కూడా మార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. 37,50,000 ఒక కేసులో, 37 లక్షలు ఇంకో కేసులో, ఇలాంటి ఎన్నో కేసులు రాజీ చేయడం జరుగుతుందండి ఈరోజు. దీనివల్ల ఏంటంటే కోర్టులో అతి లేటుగా అయ్యే కేసులన్నీ త్వరితంగా అవడానికి అవకాశం మన లోక్ అదాలత్ అండి. రాజీయే రాజమార్గం అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. దీనికోసం ముందు ప్రీ సిట్టింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దీనికోసం ఇక్కడ మన విజయనగరం బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ చాలా చక్కగా సహకరించి పెట్టి ఎన్నో వేల కేసులు రిజాల్వ్ చేయడం, ఆల్మోస్ట్ 20,000 కేసులు ఈరోజు రాజీ అవుతున్నాయండి. సో అందరూ ఈ అవకాశం సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే. ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా ప్రారంభమైన జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు. పాల్గొన్న మేధావులు, ప్రముఖులు. ప్రపంచ శాంతి కోసం సైన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మజ్జి సిరి సహస్ర. భోగాపురం ఎయిర్పోర్టు పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధమవుతుందని ప్రకటన. చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ ద్వారా విధి వంచితుడికి జీవనోపాధి కల్పించిన మజ్జి సిరి సహస్ర. తమ సంస్థ ద్వారా మంచిని పెంచడమే లక్ష్యమని స్పష్టీకరణ. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.